కాకినాడ జిల్లా పిఠాపురం జనసేన అడ్డా గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచే గెలిచారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక అక్కడ ఓ నేతకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయింది. ఇప్పుడు ఆయన్ను జనసేన పార్టీ పూర్తిగా పక్కన పెట్టేసిందా? తాజాగా పిఠాపురంలో వరుస కార్యక్రమాలకు ఆయనకు ఆహ్వానం అందలేదు. అటు అధికారులు సైతం ఆ నేతను ఎందుకు పక్కన పెట్టారు? చివరకు ఆ నేత చేసేదేమీ లేక పక్క నియోజకవర్గం వైపు చూస్తున్నారా? పిఠాపురం నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట, ఇప్పుడు జనసేనకు పెట్టని కోటగా మారింది. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ చెప్పిందే వేదం, చేసేది శాసనంలా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు ఆయన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడా గుర్తింపు దక్కడం లేదు. పొత్తులో భాగంగా పిఠాపురం టికెట్ వర్మకు ఇవ్వకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. అప్పటి నుంచి వర్మకు కష్టాలు మొదలయ్యాయి. రోజు రోజుకు ఈ కష్టాలు పెరుగుతున్నాయి తప్పితే తగ్గడం లేదు. పైగా ఆయనకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు. దీంతో ఆయన పక్క నియోజకవర్గం వైపు తొంగి చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కొద్ది రోజులుగా జనసేన నేతలు వర్మను పూర్తిగా తొక్కేశారని అనుచరులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మకుటం లేని మహారాజులా ఎదిగారు. నియోజకవర్గ ప్రజలు ఆయనను దేవుడిలా చూస్తున్నారు. ఏ కష్టం వచ్చినా ఆయన రాకున్నా తన వర్గంతో ఆ కష్టాలు తీరుస్తున్నారు. రాఖీ పండుగ రోజు దాదాపు 10,000 చీరలు వీర మహిళలకు పంపారు. మరో 10 రోజులు కాకముందే మరో 12,000 చీరలు సామూహిక వరలక్ష్మి వ్రతాల కోసం పిఠాపురం కుకుటేశ్వర స్వామి ఆలయానికి పంపించారు. నియోజకవర్గంలోని ఎలక్ట్రీషియన్ల అందరికీ యూనిఫామ్, సేఫ్టీ కిట్స్ ఇచ్చారు. ప్రతి నెల తనకు వచ్చే జీతాన్ని 45 మంది నియోజకవర్గంలోని దివ్యాంగులకు అందజేస్తున్నారు. ఇక రోడ్లు, డ్రైన్లు ఇలా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. సంక్షేమానికి కొరతే లేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉంటే ఎక్కడా లేని విధంగా పిఠాపురంలోనే సంక్షేమం ఎక్కువగా జరుగుతోంది. ఇప్పటికే ఆయన 200 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి అభివృద్ధి పనులు చేశారు. దీంతో పవనే మా నాయకుడు అంటున్నారు జనాలు. తెలుగుదేశం నాయకులు మాత్రం కుతకుతలాడిపోతున్నారు. అధికారులు మాట వినడం లేదు. జనసేన నుంచి సమాచారం రావడం లేదు. మేము ఏం చేయాలి అని కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు పిఠాపురంలో జనసేనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు ఎస్వీఎస్ఎన్ వర్మ మాత్రం ఒక్కసారిగా పాతాళానికి వెళ్లిపోయారు. ఆయనను పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా ఆయనతో మాట్లాడడం లేదు. జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ బర్రెడ్డి శ్రీనివాస్తో వర్మకు పొసగడం లేదు. ఇక పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు, మరో ఎమ్మెల్సీ హరిప్రసాద్ వీరు సరిపోరు అన్నట్టు తాజాగా కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీని కూడా తీసుకొచ్చి పిఠాపురంలో కూర్చోబెట్టారు. రూరల్లో నానాజీకి వ్యతిరేకత వచ్చింది. అది తగ్గించడానికి పిఠాపురానికి పంపించేశారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇది వర్మకు మరింత కడుపు మంటగా తయారైంది అనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఎప్పుడైతే ఎమ్మెల్యే పంతం నానాజీ తన నియోజకవర్గం వదిలి పిఠాపురంలో పెత్తనం చేయడం మొదలుపెట్టారో అప్పటి నుంచి టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ కొత్త ఎత్తుగడ వేశారు. రూరల్ ఎమ్మెల్యే నానాజీ తనను పట్టించుకోవడం లేదని, పొత్తు ధర్మం పాటించడం లేదని టీడీపీ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్తిబాబు ఆరోపించారు. నానాజీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన పదవికి రాజీనామా చేశారు. దీనిని క్యాష్ చేసుకోవాలని వర్మ ప్రయత్నించారు. నానాజీకి పిఠాపురంలో చెక్ పెట్టేందుకు ఆయన రూరల్కు వచ్చారు. పనిలో పనిగా నానాజీ పనితీరును సత్తిబాబుతో కలిసి విమర్శించారు. పిల్లి సత్తిబాబుకు మద్దతు పలికి నానాజీని విమర్శించారు. ఈ విధంగానైనా వర్మ ఆవేదన తీర్చుకున్నట్లయింది అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. తాజాగా పిఠాపురంలోని కుకుటేశ్వర స్వామి ఆలయంలో 12,000 మందితో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అదేవిధంగా మర్రెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మలబాబు, ఎమ్మెల్యే నానాజీ ఇలా జనసేన నాయకులు అంతా ఇక్కడికి వచ్చారు.
చివరికి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాజశేఖర్ని కూడా పిలిచారు. కానీ వర్మకు మాత్రం ఆహ్వానం అందలేదు. వేలాది మంది నియోజకవర్గ మహిళలు కుటుంబ సభ్యులతో వచ్చారు. వర్మకి కనీసం దేవాదాయ అధికారులు కూడా సమాచారం ఇవ్వలేదు. దాంతో చేసేది లేక ఆలయం బయట ఆయన అనుచరులు ఓ ఫ్లెక్సీ పెట్టుకున్నారు. ఈ ఘటనతో వర్మను పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనని నియోజకవర్గ ప్రజలు కోడై కూస్తున్నారు. ఏది ఏమైనా టీడీపీ ఉనికిని చాటుకునేందుకు ఇటీవల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణను రంగంలోకి దింపారు వర్మ. ఒక రోజంతా మంత్రి నారాయణ పిఠాపురంలో తిరిగారు. కానీ ఏ ప్రయోజనం లేదు. స్వాతంత్ర దినోత్సవం రోజు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ కాకినాడ విచ్చేశారు. అక్కడికి వర్మ వెళ్లారు. కనీసం పలకరించలేదు. శ్రావణమాస ఆఖరి శుక్రవారం రోజు జరిగిన సంఘటనతో ఇక వర్మను తెలుగుదేశం కూడా వదిలేసింది. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉప ముఖ్యమంత్రికి కంటిలో నలుసులా తయారైనా ఇక్కడ పరిపాలనపై ఆరోపణలు చేస్తున్న వర్మను పూర్తిగా వదిలేశారు. కనీసం పిలిచి పలకరించడం లేదు. దీంతో వర్మ రాజకీయ జీవితం ముగిసినట్లేనని పిఠాపురంలో జోరుగా ప్రచారం సాగుతోంది.